ఫీడ్ సీడ్ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ సబ్సిడీ అమలు కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని కదిలించడానికి రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామన్నారు పాలకొల్లు జై క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గుట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు. పాలకొల్లు నుంచి వీరవాసరంలో జరిగే రాష్ట్ర స్థాయి ఆక్వా సదస్సుకు వేలాదిగా తరలి వచ్చారు ఆక్వా రైతులు. మనం చూస్తున్నాం విజువల్స్లో అనేక ప్రాంతాల నుంచి బైకుల పైన తమ డిమాండ్స్ నెరవేర్చే విధంగా వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి తమ డిమాండ్స్ను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లే విధంగా ఆక్వా రైతులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వీరవాసరంలో జరిగే రాష్ట్ర స్థాయి ఆక్వా సదస్సుకు చేరుకున్నారు రైతులు నట్టేట ముంచుతున్న ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ సీడ్ కంపెనీలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ సబ్సిడీ అమలు కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని కదిలించడానికి రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు పాలకొల్లు జై క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, ఆక్వా రైతుల ప్రధాన డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఇవాళ వీరవాసరంలో జరిగేటువంటి సదస్సులో ఏం చెప్పబోతూ ఉన్నారు? రాజేష్, ఆక్వా రైతులు కథలు తొక్కారని చెప్పుకోవచ్చు. చలో వీరవాసరం పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఉన్న తులసి కన్వెన్షన్ కి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మీరు నా వెనక చూస్తే వీరందరూ కూడా ఆక్వా రైతులే. ఆక్వాకి సంబంధించినటువంటి సమస్యలు ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా చూడటం, పెట్టుబడి కూడా రావటం లేదు. ఒక పక్క గత ఏడాది ట్రంప్ సుంకంతో పూర్తి స్థాయిలో దెబ్బతిన్నామంటున్నారు. మరలా ఇప్పుడు ఏదైతే ఈ వార్ పరిస్థితితో మరింత దెబ్బతిన్నామని కూడా చెప్తున్నారు. సో రెండు వైపులా కూడా అంటే వెంటనే తగిలిన దెబ్బలు, పెట్టుబడి కూడా రాకపోవటం, విద్యుత్ మీద రాయితీ ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆక్వా రైతులు ఉన్నారు, మాట్లాడదాం. సరే, ఏంటి ప్రధానంగా ఏం చర్చించబోతున్నారు? మీ సమస్య ఏంటి? ప్రధానంగా మేము పంట పండిన తర్వాత ఎటువంటి ట్యాక్సులతో ఇటువంటి సంబంధం లేకుండా పంట ఎక్కువగా ఉంటే రేటు తగ్గడం, పంట తక్కువగా ఉంటే రేటు పెరగటం, ఈ వ్యవస్థ నడుస్తుంది తప్ప అక్కడ ట్రంప్ ట్యాక్స్ వేసినా తీసినా ఏదైనా లబ్ధి చెందిన రైతుకు రావట్లేదు. కేవలం ఇక్కడ పంట ఎక్కువ తక్కువ మీద రేటు అన్నది ఆధారపడుతుంది. కాబట్టి మా ఆక్వా రైతులు ఎలాంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలి? సిండికేట్ ఫీడ్ మేత ధరలు, ముడి సరుకుల ధరలు పెరిగినప్పుడేమో పెంచుతున్నారు, కానీ ముడి సరుకుల ధరలు తగ్గినప్పుడు తగ్గించకుండా ఉండడం అనేది మేము బాధపడుతున్నటువంటి విషయం. ఇలాంటి సమస్యలు రైతులుగా మేము కూడా దిద్దుబాటు చేసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ఆక్వా రైతులు అందరూ కూడా సమావేశంలో ఒక కార్యాచరణ రూపొందించుకుని అది అమలు చేసే విధంగా మా ప్రయత్నం ఉంటుందని తెలియజేస్తాం. సరే, ఏంటి మీరు ఎక్కడి నుండి వచ్చారు? మొత్తం ఎంతమంది రైతులు వచ్చారు? ఒంగోలు నుంచి వచ్చాను. నేను ప్రకాశం జిల్లా ఆక్వా రైతుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ని. మేము ఒంగోలు నుంచి వచ్చామండి. ఇక్కడ ఈ సదస్సు జరుగుతుంది కాబట్టి మన ఇది రైతులందరి సమస్య. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో రైతులు కూడా ఈ రోజున ఈ ఫీడ్ రేట్లు పెరగడం గురించి, మెటీరియల్ రేట్లు తగ్గడం గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే, ఏంటి సార్ ఆక్వా రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటి? గతంలో కూడా మీటింగ్ పెట్టారు, అప్పుడు కూడా ఏ రిజల్యూషన్ లేకుండా క్లోజ్ చేశారు. గతంలో మీటింగ్ పెట్టిన ఏమీ జరగల. గతంలో మీటింగ్ పెట్టినట్లు అంశాలు ఏమి కూడా ప్రభుత్వం క్లియర్ చేయలే. ఇంకా ఎక్కువైపోయినాయి, సమస్యలు ఎక్కువైపోయినాయి. ప్రభుత్వం ఆక్వా రంగం మీద అలసత్వం వహించడం అనేది చాలా ప్రభుత్వానికి కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే 13 జిల్లాల్లోని 9 జిల్లాలు ఆక్వా బేస్డ్, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ కూడా ఆక్వా బేస్డ్ లోనే ఉంది. అట్లాంటి ఆక్వాని నిర్లక్ష్యం చేయటం అనేది అది ప్రభుత్వానికి, రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి పాజిటివ్ గా స్పందించి రైతులందరూ కూడా సంఘటితమై ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఆక్వా రంగాన్ని పట్టించుకుని రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని బాగు చేయమని చెప్పేసి కోరడం జరుగుతుంది.
రాజేష్, మనం చూస్తున్నాం ఇక్కడ సుమారుగా 2000 మంది రైతులు ఇక్కడికి చేరుకున్నారనే చెప్పుకోవచ్చు. వీరు చెప్పేది ఏంటంటే రూపాయిన్నరకే సబ్సిడీ ఇస్తా ఉన్నారు, విద్యుత్ ఇస్తా ఉన్నారు. కానీ ఆ విద్యుత్ ఇంకా ఇవ్వట్లేదు, సబ్సిడీలు ఇవ్వట్లేదు, ఖర్చులు పెరిగిపోయినాయి అని చెప్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కార్లు ర్యాలీ, బైక్ ర్యాలీ ద్వారా ఈ ఏదైతే వీరవాసంలో ఉన్న తులసి కన్వెన్షన్ కి చేరుకుంటున్నారు. ఫీడ్ రేట్లు పెరిగిపోతున్నాయి, సీడ్ రేట్లు పెరిగిపోతున్నాయి, సిండికేట్ల వ్యవస్థ నడుస్తుంది అంటూ కూడా వీరు విమర్శించే పరిస్థితులు ఉన్నాయి. మరొక పెద్ద మాట సార్, ఏంటి సార్ ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటి ఆక్వా రైతు ఎదుర్కొనేది? ఫీడ్ రేటు పెరుగుతుంది, రైలు రేటు తగ్గించారు, రైతు సఫర్ అవుతారు. ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు ట్రంప్ ఏదో పెంచాడు ట్యాక్స్ అని చెప్పి తగ్గించారు రేటు. ఇప్పుడేమో ట్రంప్ తగ్గాడు కానీ రైతుకి సేఫ్టీ ఇచ్చేది. అలాగే మెటీరియల్ కూడా ట్యాక్స్ ఉంది, ఆ ట్యాక్స్ కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం తగ్గించింది దీని మీద. అది అమలు చేయట్లేదు మెయిన్, అది బాగా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత 1000 పండించిన రైతుకి సఫర్ అవుతుంది. రైతుకి సేవ్ చేసేలాగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని, గవర్నమెంట్కి విన్నపం ఇవ్వాలని చెప్పి రైతులందరూ కోరుకుంటున్నారు. ఆక్వా డెవలప్ అవ్వాలని చెప్పి సీఎం గారు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఆక్వా వెస్ట్ గోదావరిలో డెవలప్ చేయాలని మంచి పట్టుదలలో ఉన్నారు. అయినా ఇక్కడ బయర్స్ ఒత్తిడి వల్ల అక్కడ గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నా కానీ వీళ్ళు ఏకమైపోయి రేటు తగ్గించడం, వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టు నడుస్తాం. రైతులకి ఏ విధమైనటువంటి నష్టం లేదు కాబట్టి రైతు కూడా వీడు పెంచినప్పుడు రైతు పండించే సరుకు కూడా మన అమ్మీదేమో అడవి, మునిదేమో కొరివి. ఈ పరిస్థితుల్లో రైతు కాపాడుతున్నారు కానీ దీన్ని గురించి రైతులంతా మీటింగ్ చేస్తున్నారు. యుద్ధం అంటున్నారు, యుద్ధం వల్ల కూడా యుద్ధం అని చెప్తున్నారు. యుద్ధం వెళ్తే మనకేం అమెరికా వెళ్తలేదు, మన సరికంతా ఉన్న రాష్ట్రాలు ఎక్స్పోర్ట్ అవుతుంది. అయినా ఎందుకు ఆ యుద్ధం పేరు చెప్తున్నారు మాకు అర్థం అవుతుంది. యుద్ధం గురించి కాదు ఇది. మరి ఆక్వా రైతులు కూడా యుద్ధం గురించి ఆ రైలు ఎలా అనుకుంటే రైతులకు ఇన్ఫర్మేషన్ చెప్తే కల్చర్ మానేస్తాం కదా, రైతు ఇబ్బంది పడ్డు కదా. ఇలా రైతు కల్చర్ చేసి ప్రాణం మీద తెచ్చుకుంది, అది లేకుండా కాపాడవలసిన బాధ్యత మన గవర్నమెంట్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ కూడా పరిపాలన సానుకూలంగా ఉంది కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చూస్తూనే ఇక్కడ ముఖ్యంగా వీరు చెప్పేది ఫీడ్, సీడ్ రేట్లు పెరిగిపోని అంటున్నారు రాజేష్. ఎందుకంటే ప్లాంట్ల యజమానులు సైతం రేట్లు ఒక సిండికేట్ గా మారి రొయ్యని ఈ రోజు ఎంత కొనాలి, ఏ కౌంట్ 30 కౌంట్ ఎంత రేట్లో కొనాలి, 50 కౌంట్ ఎంత రేట్లో కొనాలి అంటూ ఒక రేటు ఫిక్స్ చేస్తున్నారు. దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, త్వరగా పట్టుబడి పట్టేస్తున్నారు, ఇంకా కౌంట్ రాకుండా అని చెప్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఆగిపేడి మండలం. ఏంటి ఇబ్బంది ఏంటి? మాకు రైతులకి చాలా రేట్లు మొన్నటికి ఇప్పటికి రాను యుద్ధానికి దీనికి సంబంధం లేదు. కానీ ఆ అడ్డు పెట్టుకుని కొంతమంది బ్రోకర్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సగానికి సగం రేట్లు. నిన్నటి దాకా కూడా 350 రూపాయలు ఉన్న 50 కౌంట్ ఇవాళ 300 కూడా మాకు వద్దంటున్నారు. కానీ ఆ రాష్ట్రాల ఆ దేశాలకి దీనికి సంబంధం లేదు. అలాగే ప్రతి ఒక్కటి కూడా చిన్న రైతు కానీ పెద్ద రైతు వరకు మోసం చేస్తానే ఉన్నారు ఈ కొనేవాళ్ళు అందరూ కూడా చాలా. ఎందుకంటే వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి ఇవాళ అంటున్నారు యుద్ధం జరుగుతుంది అంటున్నారు, కానీ కొనుబడి ఆపల, కానీ రేటు తగ్గించుకున్నారు. ఎందుకంటే అది ఆగ్గానే మళ్ళీ వాళ్ళు రేట్లు అమ్ముకుంటాక తప్ప అందువల్ల ఇబ్బంది ఏమీ కాదు. ఎందుకంటే కేవలం దళారుల వల్ల నాశనం అయిపోతున్నాం. అలాగే ముందుగా ఏంటంటే మేము కోరేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఏంటంటే ఒకటే అడుగుతున్నాం. దాదాపు మన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా ఇవాళ సబ్సిడీ ఇచ్చి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి అదే విధంగా రూపాయిన్నర కరెంట్ ఇస్తానన్నారు. దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది సార్. మీరు అర్థం చేసుకుని రైతును కాపాడాలంటే మీరు రూపాయిన్నరకే కరెంట్ ఇస్తే రైతు చిన్న రైతులు అందరూ కూడా బాగుపడతారు. అలాగే మీరు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లు వచ్చేదానికి పెద్ద రైతులు వేసుకుంటున్నారు, చిన్న రైతులు పొలాలు పెద్దోళ్ళు కొనేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ వేస్తే నలుగురికి కలిపి కనీసం అలాగే మీటర్లు ఇస్తే నలుగురు కలిపి ఒక మీటర్ వేసుకుంటే చిన్న రైతు కూడా బాగుపడతాడని
మా అభిప్రాయం తెలియజేస్తాం. మరొక ఆక్వా రైతు ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి అసలు ఈ సిండికేట్లు అంటే ఏంటి, ఎలా మోసం చేస్తారు, ధరని వాళ్ళు ఎలా నియంత్రిస్తున్నారు? వాళ్ళది ఏంటంటే ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది, దీనికి సంబంధం లేదు. యుద్ధం దీనికి సంబంధం లేకపోయినా 30 రూపాయల కేజీకి డౌన్ చేసేసారు. డౌన్ చేసి ఎక్కడే గొడవ జరిగినా రైల్ రేట్ మీదే పడిపోతుంది ముందు మార్కెట్ డౌన్ చేసి వ్యాపారస్తులంతా యూనియన్ అయిపోయి వీళ్ళు రేట్లు తగ్గించేసి రైతుకి బాగా లాస్ చేసి రైతుల్ని చేయకోకుండా కొద్ది ఇబ్బంది పెట్టేస్తున్నారు. దాని గురించి ఏంటంటే మనం ఆకివీడు మండలం, కాళ్ళ మండలం, అలాగే భీమవరం, అలాగే వీరవాసరం మండలం, పాలకొల్లు. సరే ఏంటి గతంలో కూడా మీటింగ్ పెట్టారు మీరు ఆ ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో, అప్పుడు పెద్ద ఎత్తున ఆక్వా రైతులు వచ్చారు. అప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్ని అమలైనవి, ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అంటే రైతు రకరకాల నిర్ణయాలు తీసుకోవడం ఏమి ఉండదు. రైతు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టుకుని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మేము ఆశించేది లక్షలు పెట్టుబడి పెడితే మేము ఆశించేది వేలు. కనీసం వేలు కాదు కదా, వందలు కూడా మిగలలేని పరిస్థితిలో ఇవాళ ఆక్వా రైతు ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎన్ని మీటింగ్లు పెట్టినా ఒక్కటే అడుగుతున్నాం, మేము కనీసం మా కష్టాన్ని పాడైపోకుండా మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే అటు పరిస్థితులు అంటే వాతావరణ పరిస్థితులు కానీ లేదా దైవ బలం కానీ మా శ్రమ కానీ తోడై అనుకోకుండా అదృష్టం కొలది ఆక్వాకల్చర్ కనుక కౌంట్కి పట్టుకుని ఒక మంచి కౌంట్కి వచ్చినప్పుడు గతంలో పేదా మస్తాన్ గారు వచ్చారు మీ మీటింగ్ కి, అవసరమైతే నా ఫీడ్ కంపెనీ మీకు ఇచ్చేస్తాను, మీ అసోసియేషన్ రన్ చేసుకోండి అని చెప్పారు. ఏంటి మరి ఆ నిర్ణయం ఏమైంది? అంటే ఒకటండి, ఇవాళ సీడ్ హ్యాచరీ రన్ చేయడం కానీ లేదా ఫీడ్ ఫ్యాక్టరీ రన్ చేయడం కానీ సామాన్యమైన విషయం కాదు. ఇవాళ డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఆక్వా రైతు విసిగిపోయాడు. మీరన్నట్టుగా ఇదివరకు హ్యాచరీలు సొంతంగా రన్ చేసుకుని ఫ్యాక్టరీ సొంతంగా రన్ చేసుకునే పరిస్థితులకి ఇవాళ రైతు నాయకులు ఆలోచించి ఆ దిశగా రైతుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కార్యాచరణ రూపొందించడంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్ గా అటు పరిస్థితులు ఆలోచిస్తాం. జై భారత్ చీర రామసంఘం అధ్యక్షులు ఉన్నారు గాంధీ భగవాన్ రాజు. సరే ఏంటి పరిస్థితి, మీటింగ్లు పెడుతున్నారు కానీ ఫలితాలు రావటం లేదు, ఏంటి ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? గతంలో జరిగిన విధంగా జరగకుండా ఈ రోజు ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి సదస్సు పెట్టావో మనం చేసిన ప్రతి తీర్మానానికి అది ఒక ఆమోదయోగ్యం ఉండాలి, రైతులందరూ కలిసి రావాలి, సంఘాలు కలిసి రావాలి అని ఆ ఉద్దేశంతో ఈ రోజు చారిత్రక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఈ వేదిక రైతుకి ఒక స్టేజ్కి తీసుకురావడానికి, రైతులు పెద్ద ఎత్తున పైకి తీసుకురావడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పి సిండికేట్లు అంటున్నారు. ఏంటి సిండికేట్లు ఏం చేస్తున్నారు, మీకు ఏ విధంగా నష్టం చేస్తున్నాయి? అయ్యే 100-150 ప్లాంట్లు ఉండటం వల్ల రైతుల మంది వేలాది మంది రైతులు ఉండటం వల్ల ఒక మాట అనుకుని తగ్గించవలసి వస్తే కేజీకి 40 నుంచి 50 రూపాయలు తగ్గిస్తున్నారు. అలాగే ఫీడ్ రేట్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఫీడ్ రేట్లు పెంచుకుని కనీసం మన ఏదైతే ఆ మెటీరియల్స్ తగ్గినా సరే రా మెటీరియల్ తగ్గించకుండా అలాగే నాణ్యమైన సీడ్ ఇవ్వకుండా ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టిలో మరి ఇదంతా కూర్చోబెట్టి ఒక వేదికగా తీసుకురావాలని దానికి రేపటి నుంచి ఒక ప్రయత్నంగా రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఊళ్ళో మీటింగ్ పెట్టారు మీరు, ఆ మీటింగ్ రిజల్యూషన్ ఏంటి? అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేదా? ఏ పాయింట్ ప్రభుత్వం దృష్టికి ఏ డిమాండ్ తీసుకువెళ్దాం అనుకుంటున్నారు? గతంలో మనకి ఏంటంటే రాష్ట్ర స్థాయిలో అందరం కలిసి ఏ సంఘాల కింద ఉన్నాం తప్ప ఒక వేదిక మీద రాలేదు. ఈ రోజు ఒక వేదిక మీద రాష్ట్ర స్థాయిలో వచ్చి మరి ఏదైతే మన కార్యాచరణ రూపొందుకుంటామో ఈ ప్రభుత్వ దృష్టికి కానీ వీరి దృష్టికి కానీ ఒక కార్యాచరణ రాష్ట్ర స్థాయిలో కనుక పరిష్కార మార్గం అయ్యేలాగా చేద్దామని చెప్పి సదస్సు ఉద్దేశం. భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? ప్రభుత్వం మీ డిమాండ్ సానుకూలంగా స్పందించకపోతే ఏం నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతారు? గతంలో మీరు క్రాప్ హాలిడే పిలిపించారు, అట్లాంటిది ఏమైనా ఉంటుందా? రైతుల నుండి మద్దతు ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ఇవాళ ఎజెండాలో అన్ని ఉన్నాయి. క్రాప్ హాలిడే మీద ఉంది, ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి, సిండికేట్ల మీద వ్యవహారం మీద నిర్ణయాలు ఉన్నాయి. ఏదైతే కనుక ఇవాళ పరిష్కార మార్గంగా కనుక చూపించకపోతే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆక్వా రైతు రోడ్డు ఎక్కుతాడు. ఆ పరిస్థితి రాకుండానే ప్రభుత్వం కన్వర్ట్ చేసుకుని రైతు న్యాయం చేయాలని చెప్పి
ఈ యొక్క సదస్సు ముద్దుద్దేశం. ఓకే, మనం చూస్తున్నాం రాజేష్, మొత్తం వీరవాసరానికి సంబంధించి వీరవాసరంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే వచ్చారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆక్వా రైతులు పడుతున్న ఒక పక్కన ట్రంప్ ఎఫెక్ట్ అన్నారు, మరో పక్క వార్ ఎఫెక్ట్ అన్నారు. పూర్తి స్థాయిలో ఆక్వా రైతు ఇబ్బంది పడే పరిస్థితుల్లోనే ఇప్పటికన్నా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఆక్వా రైతుల కష్టాలను గుర్తించాలంటూ కూడా ఇక్కడ ఆక్వా రైతులు డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. వీరవాసరంలో జరిగే సదస్సుకు భారీగా తరలి వచ్చారు ఆక్వా రైతులు. తమ న్యాయమైన డిమాండ్స్ను పరిష్కారం చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఆక్వా రైతులు.